హలో గైస్, వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు. సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి దేవుళ్ళ వరం అయితే ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల్ నీకు దండేసి దండం పెట్టాల్సిందే. మొత్తానికి రివ్యూ విషయానికి వస్తే మూవీ అదిరిపోయింది భయ్యా. ప్రభాస్ కటౌట్ కి తగ్గ మూవీ బాహుబలి 2 తర్వాత ఇదే అని డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ స్టోరీ అయితే ముందుకు తీసుకెళ్లాడు. అలానే 2 ఎలివేషన్ సీన్స్ ఉంటాయి భయ్యా, సూపర్ అంతే. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ సూపర్ ఉంది బ్రో, చాలా బాగుంది. ప్రభాస్ బ్రహ్మాన్ని యాక్ట్ చేశారు. కేజీఎఫ్ డైరెక్టర్ మరొక హిట్. కేజీఎఫ్ కేక బ్రో, సూపర్ గా ఉంది. అసలు సినిమా సింపుల్ గా చెప్పాలంటే తినేసి రావాలి. అరవడానికి అరిచినాడు పోయేటప్పుడు గొంతే ఉండదు వాళ్ళకి. ఆ రేంజ్ లో ఉంది సినిమా, అసలు వేరే లెవెల్. ఇంటర్వెల్ సీన్ కి సీట్ పైన కూర్చోలేం. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాన్సర్ వరల్డ్ ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ అందులో ఉన్న తెగల గురించి పరిచయం చేస్తారు. అలానే ఫస్ట్ హాఫ్ కి మించిన ఎలివేషన్ సీన్స్ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే పిక్స్ కి వెళ్ళిపోతుంది. సెకండ్ పార్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ క్లైమాక్స్ ఎండ్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ చూస్తే ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవా క్యారెక్టర్ ఈజీగా ఫాలోఅప్ చేశారు. ఫ్రెండ్ గా చేసిన పృథ్వీరాజ్ కూడా బాగా చేశారు. మదర్ రోల్ చేసిన ఈశ్వరరావు, బాబీ సింహ, శ్రీయారెడ్డి, టిన్ను ఆనంద్ వాళ్ళకిచ్చిన రోల్స్ కి న్యాయం చేశారు భయ్యా. మెకానిక్ కి స్పానర్లో రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్ గా నా మూవీ. కట్టుగా అసలు ఇంకా ఫైట్లు చాలా మిస్ అయిపోయినాం. బాగుంది, సూపర్ ఎక్సలెంట్, సూపర్ ఓకే. శృతి హాసన్ కి స్క్రీన్ పర్ఫార్మెన్స్ తక్కువే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ స్కిల్స్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. బాహుబలి తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీలలో ప్రభాస్ లుక్స్ పై ట్రోల్స్ చేసిన ఈ మూవీలో మాత్రం ప్రభాస్ లుక్స్ ఊర మాస్ గా ఉంటుంది. మరి మీలో ఎంతమంది మూవీ చూసారో మీకెలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. కాన్సారేరు పెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. ప్రశాంత్ నీళ్ళు చంపేశాడు పోయా. ప్రశాంత్ నీళ్ళు ఏ బ్రాండ్ తీసాడు కానీ అసలు ఏం బ్రాండ్ తాగినట్టు చెప్పాలి కానీ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి బ్రో. చంపేవాడనే ఒక్కొక్క ఫైట్ గూస్ బంప్స్ వస్తూ ఉండే బ్రో. ఏడుపు వస్తుంది కళ్ళల్లో ఫైట్లు చేస్తూ ఉంటే. ఇన్ని రోజులకి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగిలి తీరిపోయింది బ్రో. చంపేవాడు బ్రో సినిమా, సూపర్. డైనోసార్ రావు ఇంకా అమ్మ వాంచి పారేసాడు చూడు. బిగ్ బాస్ 8